హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు వైజాగ్ సత్య ఇంకా స్వాతి. నమస్తే అండి. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రజెంట్ మనకు ఏంటంటే మీరు కూడా యూట్యూబర్సే. మీరు కూడా సో మీ తోటి అంటే ఒక యూట్యూబరే తను కూడా, అంటే షార్ట్ ఫిల్మ్సే కావచ్చు, వెబ్ సిరీసే కావచ్చు, మూవీస్లో కూడా చేస్తున్నాడు తను. అంటే ఒక మంచి ఫేమ్ వచ్చింది తను చేసే వెబ్ సిరీస్ వల్ల. తన పేరే మన చందు సాయి. తను ఇప్పుడు ఏంటంటే ఒక కేసులో ఇరుక్కున్నాడు. అంటే తన పైన ఒక రేప్ కేసు అనేది నమోదైంది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది. సో ఇలాంటి పరిణామాలను మనం ఎలా చూసుకోవాలి? అంటే వీళ్ళకు ఫేమ్ రాగానే అంటే డబ్బులు వచ్చేస్తున్నాయి, మేము సెలబ్రిటీగా అయిపోయాం, సో మేము ఏం చేసినా చెల్లుద్ది అని అనుకుంటున్నారా, లేకపోతే ఎలా? అసలు దీన్ని ఎలా చూడాలి మనం? రెండు రకాలుగా చూడొచ్చు అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఏంటంటే ఫేమ్ వచ్చింది కదా, మనం ఏం చేసినా కానీ మనకి ప్రభుత్వం సపోర్టు, పోలీసుల సపోర్టు, కోర్టుల సపోర్టు ఉంటుందని కొంతమంది అనుకోవచ్చు. ఇంకా రెండోది ఏంటంటే వీడు ఫేమ్లోకి వెళ్ళాడు కదా, వీడిని ఎలాగైనా మనం ఇరికించేయాలి, కేసుల్లో కిందకి లాగేయాలి, మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడికి తీసుకురావాలని కొంతమంది కుట్రలు కూడా చేయొచ్చు. సో ఈ రెండు రకాలు కూడా చూడొచ్చు. అంటే ఇప్పుడు ఇట్లాంటి కేసుని మనం కుట్రలాగా చూడొచ్చు అంటారు. అంటే ఒక అమ్మాయి తనంతట తను బయటకు వచ్చేసి నా మీద ఇలాంటిది జరిగింది అని చెప్పేసి అంత ఈజీ, ఏ అమ్మాయి కూడా అంత ఈజీగా చెప్పారు కదా. సో ఈ అమ్మాయి బయటకు వచ్చిందంటే ఎక్కడో ఒక దగ్గర ఇది నిజంగా జరిగే ఉంటుంది, అందుకే కేసు కూడా ఫైల్ జరగడం జరిగింది, జైలు కూడా పంపించడం జరిగింది అని అనుకోవచ్చు కదా మనం. 100% కరెక్ట్ అని అనుకోలేము. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే మన హ్యాండ్సమ్ హీరో సుమన్ గారు, ఆయన కూడా ఎట్లా ఇరికించారు. బ్లూ ఫిల్మ్స్ తీస్తున్నాడు, అమ్మాయిలు రేప్ చేశాడు అని చెప్పేసి 85లో 6 months జైల్లో కూడా పెట్టారు. ఆయన నిజాయితీ నిరూపించుకున్నాడు. బయటకు వచ్చినాక ఇంకా పెద్ద సూపర్ స్టార్ అయ్యాడు ఆయన. ఇంకా అంతకుముందు ఏవో పోలీస్ క్యారెక్టర్స్, లవర్ బాయ్ అవి చేసేవాడు ఆయన. ఇంకా ఈ కేసు నుండి ఇంకా బయటకు వచ్చేసినాక, జైలు నుండి బయటకు వచ్చేసినాక ఒక లార్డ్ వెంకటేశ్వర స్వామి అంటే ఇలా ఉంటారా, లార్డ్ రామ అంటే ఇలా ఉంటారా, లేకపోతే లార్డ్ కృష్ణ అంటే ఇట్లా ఉంటారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ అలాంటి క్యారెక్టర్ అంటే సుమన్ గారే. ఆయనతో పాటు అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ అన్నమయ్య సినిమా రిలీజ్ అయినాక పక్కన కూర్చోబెట్టుకుని మరీ చూశారు. సో అంత పేరు వచ్చింది. అలాగే బావబామ్మర్ సినిమా, కృష్ణరాజు, జయసుధ, సుమన్ గారు, ఆ సినిమాకి నంది అవార్డు కూడా వచ్చింది బెస్ట్ యాక్టర్గా. ఇంకా ఆయనకి పేరు వచ్చింది. సో అలాంటి కేసులు కూడా మనం చూడవచ్చు. ఆయన అప్పట్లో ఇరికించాలని ట్రై చేశారు అంతే. అంటే ఇక్కడ చూస్తుంటే స్వాతి గారు మీరు చెప్పండి, ఇక్కడ చూస్తుంటే అమ్మాయి, మీరు కూడా అమ్మాయి. సో ఇలాంటి పరిణామాలు అంటే అంత ఈజీగా వచ్చే ఒక అమ్మాయి తన మీద ఇట్లాంటి జరిగిందని అయితే ఎవరు చెప్పరు. సో ఇట్లా జరిగింది అని మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఉంటుంది కదా, ఎక్కడో జరిగే ఉంటుంది కదా. సో అందుకే ఈ అమ్మాయి బయటకు వచ్చేసి ఇలాంటివి తన పరువు పోయినా పర్వాలేదు, నేను బయటకు వచ్చినా పర్వాలేదు అనుకొని చెప్పేసి ఉంటుంది కదా. మీరేమంటారు? నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా అతను ఆ అమ్మాయి మీద ఆఘాయిత్యం చేసి ఉంటాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే యాక్టర్స్ మేము ఏం చేసినా నడుస్తుంది, లేదంటే కనుక మేము ఆల్రెడీ ఫేమ్ ఉన్నాం కాబట్టి మేము అవకాశాలు ఇప్పిస్తాము అని చెప్పి మాయ మాటలు చెప్పి, అంటే ఇటు అమ్మాయికి ఇష్టం ఉందా లేదా అది వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు ప్రొసీడ్ అయిపోతారు అమ్మాయి వద్దన్నా కాదన్నా. బికాజ్ ఎందుకంటే నాకు కూడా ఇలా జరిగింది లైఫ్లో. నా కొంతమంది యాక్టర్స్ వాళ్ళు ఆల్రెడీ ఫేమ్లో ఉన్నారు. సో ఏంటంటే అవకాశం ఇప్పిస్తాము, జస్ట్ కలవండి మాట్లాడండి అన్నప్పుడు మనం కలవలేదనుకో, ఈ కలవడానికి నువ్వు రాకపోతే రేపు షూటింగ్కి ఏమొస్తావు, ఏంటంటే ఇంకా ఎలా అన్నా మాయ మాటలు చెప్తారు, మనం ఏం చేసినా తప్పని అంటారు. మనం ఏంటంటే మనకు ఒక అవకాశం వస్తే బాగుండు, మనం కూడా యాక్టర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మనం వెళ్ళి వాళ్ళని కలుస్తాం. కలిసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మనం జస్ట్ మాట్లాడడానికి వెళ్ళాం, కానీ వాళ్ళు చేతులేసి మనకి ఇష్టం లేదు అన్నా కూడా మనం కోఆపరేట్ చేయకపోయినా కూడా వాళ్ళ పని వాళ్ళు కానిచ్చుకుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు బయటికి వెళ్ళి, ఒక ఆడది బయటికి వెళ్ళి చెప్పదు నా మీద ఇలా జరిగింది అని చెప్పదని చాలామంది అబ్బాయిలకి అలా అన్నమాట. అంటే ఏంటంటే బయటికి వెళ్ళి వీళ్ళు చెప్పరు, ఇలా జరిగిందని చెప్పరు, లేదా మభ్య పెడతారు, ఇస్తాను అవకాశం ఇస్తా ఇంకా వాడుకుంటూ ఉంటారు. అయితే ఏంటంటే నార్మల్ జనాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఏంటంటే యాక్టర్స్ విషయంలో ఏదైనా జరిగినప్పుడు అది ఎక్కువగా బయట స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఎవరో వచ్చి ఏదో చెప్పేస్తే పోలీసు వాళ్ళు పిచ్చిగా నమ్మేసి అయితే ఏది చేయరు. సో ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు మెడికల్ పరంగా చెక్ చేశారు, ఆ అమ్మాయి చెప్పేది నిజమే అని చెప్పేసి ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారనమాట. సో ఖచ్చితంగా ఆ అబ్బాయి యూట్యూబర్ అయినంత మాత్రం ఏంటి, యూట్యూబ్ అయితే తప్పులు చేయరా ఎవరు అని ఏం లేదు కదా. సో ఖచ్చితంగా అబ్బాయి చేసే ఉంటాడు. సో అందుకనే ఆ అమ్మాయి ఇదైంది. అయితే ఏంటంటే ఇప్పుడు ఒక 100 మంది అమ్మాయిల మీద అఘాయిత్యం జరిగితే ఒక్కళ్ళు ఇద్దరే బయటకు వస్తారు. మిగతా 98% ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక మ్యారీడ్ ఉమెన్ ఉండొచ్చు, ఇప్పుడు ఇలా జరిగిందని బయటికి చెప్పడం, ఇప్పుడు జరిగిపోయింది
తిరిగి నార్మల్ ఇది కాదు. కానీ ఇప్పుడు ఇది వచ్చి నేను బయటికి చెప్తే ఫ్యామిలీ పరంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, లేదంటే ఇది చెప్పిన తర్వాత వాడు ఇంకేదైనా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెద్ద తలకాయలు కదా, వాళ్ళు ఇంకేదైనా మనకి ఏదైనా మరణం లాగా ఇంకేదైనా చేస్తారా, అట్లాంటి భయాలు కూడా ఉంటాయి. అంటే బెదిరిస్తారు ఇది బయట పెడితే అని చెప్పేసి అంటున్నారు మీరు, ఫ్యామిలీకి ఏమన్నా హాని చేస్తారని చేస్తారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఫ్యామిలీ పర్సన్స్ కూడా సపోర్ట్ చేయరు, ఇలాంటి వాళ్ళకి అయిపోయింది నోరు మూసుకుని ఉండు, ఇంకా ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటావు అన్నట్టుగా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తారు. కొంతమంది అమ్మాయిలు ఏం ఆలోచిస్తారంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక్కసారితో అయిపోదు, మనం 10 సార్లు తిరగాలి. ఇప్పుడు జరిగింది ఒక్కసారే, కానీ 100 మంది వేలెత్తి చూపిస్తారు ఈ అమ్మాయికి ఇలా జరిగింది అని చెప్పేసి. సో అలా కూడా అనుకుంటారు. కానీ ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇలా జరిగిందని చెప్పిందంటే అది చాలా గ్రేట్. అట్లా వచ్చి చెప్తేనే రేపటి రోజున ఇంకొక అమ్మాయికి ఇలా జరగకుండా ఉంటుంది అనేది నా ఉద్దేశం. 2021 నుంచి జరిగింది అని చెప్పేసి ఆమె చెప్తుంది. సో అప్పుడు బయట పెట్టింది, ఇప్పుడు సడన్ గా ఈ రోజు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? 2021 ఏప్రిల్లో బర్త్డే అని పిలిచి నన్ను రేప్ చేశాడు అంటుంది కదా ఆమె. మరి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదో మనకి తెలియదు. ఇంకా నిజాలు బయటికి రావాలి అంటే వాళ్ళు ఏమన్నారు చెప్పేసి ఉంటే బాగుండేది. చూడాలి మరి ఏమైంది ఏంటంటే ఇప్పుడు కేసు నడుస్తుంది, రేపటికల్లా ఫుల్ క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. అంటే తను చెప్పడం ఏంటి అంటే మనం అనుకోవడం నార్మల్గా అయితే ఫ్రెండ్స్ మధ్యలో ఇలాంటివి జరగదు, మేబీ వాళ్ళు ఏమైనా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఏమైనా ఉండొచ్చా, ఏమైనా గొడవలు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే 2021 అంటే ఇది 2023. 2021 ఏప్రిల్లో బర్త్డే కని పిలిచాడు, నన్ను రేప్ చేశాడు అని అనింది. ఇది 2023 డిసెంబర్, అంటే ఆల్మోస్ట్ 2.5 years అయిపోతుంది. మరి ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఎందుకు ఆ విషయాన్ని దాచింది, అది కూడా పోలీసులు ఆరా తీయాలి. ఆ అబ్బాయి అయితే రాజమండ్రికి చెందిన వ్యక్తి, చాలా నాకు తెలుసు. ఒకసారి మేము సుమన్ టీవీ స్టూడియోలో కలుసుకున్నాము. కష్టపడి వచ్చాడు, 2 ఛానల్ పెట్టుకున్నాడు అనమాట. చందుగాడ అని ఒకటి, తర్వాత పక్కింటి కుర్రాడని. పవన్ కళ్యాణ్ గారికి ఆయన వీరాభిమాని. ఏదో ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే చెప్పాడు, పీకే గారంటే నాకు అభిమానం, అందుకే పక్కింటి కుర్రాడు అని పెట్టుకున్నాను అన్నాడు. సినిమాలు కూడా చక్కగా చేస్తున్నాడు, మహేష్ బాబు గారి సినిమాలు కూడా చేశాడు, సర్లేరు నీకే ఎవరిలో. తర్వాత ఏవో 2-3 సినిమాలు చేశాడు. ఆయనలో మంచి ఆర్ట్ ఉంది, ఒక రైటర్, ఒక డైరెక్టర్, ఒక యాక్టర్. ఎవరైనా కుట్ర చేశారా లేకపోతే ఆయనే అట్లా చేశాడు అనేది ఇంకా నిజాలు పూర్తిగా రావాల్సి ఉంది. అంటే ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే ఫన్ బకెట్ భార్గవ మీకు ఐడియా ఉంటుంది, వైజాగ్ అతను కానీ మొన్న చూస్తే సాయి దొర తేజ కావచ్చు, పుష్పలో కేశవ్ క్యారెక్టర్ చేసిన జగదీష్ కావచ్చు, వీళ్ళు కూడా చూస్తే ఒక వరకు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే ఫేమ్ అనేది వచ్చింది, ఇంకా మేము మమ్మల్ని జనాలు గుర్తిస్తున్నారు, మా ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు అనే టైంలోనే వాళ్ళు చూసినట్టయితే వాళ్ళలో ఉన్న ఇలాంటి ఒక యాంగిల్ బయటకు వస్తుంది. ఒక అమ్మాయి బయటికి రావడం, మా మీద ఇలాంటిది జరిగిందని చెప్పడం, అంటే వాళ్ళు ఏంటి వాళ్ళ ఫేమ్ని యూజ్ చేసుకుంటున్నారు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు నా లైఫ్లో కూడా జరిగింది. అందరు అబ్బాయిలు చెడ్డోళ్ళని నేను చెప్పట్లా, కానీ చాలా వరకు అబ్బాయిలు ఎలా ఉన్నారంటే ఒక అమ్మాయితోటి లవ్లో తిరగడానికి అన్నీ ఓకే, సెక్సువల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ ఇప్పుడు అమ్మాయి ఏ ఉద్దేశంతో ఉంటుంది అంటే లైక్ కొంతమంది అమ్మాయిలు వేరే రకంగా కూడా ఉన్నారు. ఇప్పుడు నేను కానీ నాలాగా ఎవరైనా అమ్మాయిలు డీప్ లవ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇతనే మనకి ఎవ్రీథింగ్ కదా అని మనం కూడా సర్వస్వము అర్పించుకున్న తర్వాత, అంటే రేపటి రోజున ప్రెగ్నెంట్ రావచ్చు, ఏమైనా జరగవచ్చు, అయినా కూడా ఇతను నాకు అండగా నిలుస్తాడు, ఎవరు ఒప్పుకోకపోయినా పర్లేదు, ఎవరు ఏమనుకుని ఈ ప్రపంచమే ఎదురు తిరిగినా పర్లే, హీఈస్ మై మ్యాన్, ఇతను నాకు ఉన్నాడు తోడు, ఇతను ఉంటాడు అన్న నమ్మకంతో గుడ్డిగా వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి ఏమంటారంటే నా లైఫ్లో జరిగిన దాన్ని బట్టి చెప్తున్నా, మా అమ్మ ఒప్పుకోలేదు, మా నాన్న ఒప్పుకోలేదు అని చెప్పడమో, లేదా ఎస్కేప్ అయిపోవడమో, లేదా ఇంకేదో అని వేరే వాళ్ళకి పెళ్లి చేసుకుంటారు. అంటే అది కట్నం కోసం కావచ్చు, లేదా ఫస్ట్ నుంచి ఈ అమ్మాయిని యూజ్ అండ్ త్రో, దట్స్ ఇట్ అంతే. కానీ అలా బయట పడరు, మంచిగా ప్రేమగా ఉన్నట్టు ఉంటారు, అంతా వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకుంటారు. తర్వాత ఏంటంటే పెళ్లి చేసుకోకుండా మోసం చేసి మళ్ళీ వేరే అమ్మాయితోటి పెళ్లి చేసుకోవడం అలా జరిగింది.